ఖతార్లో ఇజ్రాయెల్ దాడికి 50 దేశాలు ఒకేసారి సవాల్ విసిరాయి. ఒకరిపై దాడి అంటే అందరిపై దాడే అంటూ ముస్లిం అరబ్ దేశాలు ఉమ్మడిగా హెచ్చరికలు జారీ చేస్తాయి. పాలస్తీనా కోసం ముస్లిం దేశాల ఘర్షణ మధ్య ప్రాచ్యంలో కొత్త యుద్ధానికి సంకేతాలిస్తోంది. ఖతార్ వేదికపై తీసుకున్న ఐక్య తీర్మానం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇజ్రాయెల్ రక్తదాహాన్ని అడ్డుకునేందుకు సిద్ధమని అరబ్ దేశాలు గర్జన. ఖతార్లోని హమాస్ నేతలపై ఐడీఎఫ్ దాడి ముస్లిం ప్రచారాన్ని మరింత కదిలించింది. ఇకపై మౌనం కాదు, ఐక్యం కావాలి అంటూ ఖతార్ అధినేత షేక్ అమీం పిలుపునిచ్చారు. ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా అన్ని ముస్లిం దేశాలపై దాడిగానే పరిగణిస్తామని ఖడ్గం ఎత్తారు. మధ్య ప్రాచుర్యం దిశ ఏంటి? శాంతి వైపు అడుగులు వేస్తుందా లేక రక్తపాతం వైపు జారిపోతుందా అన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గాజా ఆకాశంలో మళ్లీ బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్, కానీ ఫలితం అరబ్ ప్రపంచం ఉగ్రరూపం దాల్చింది. సౌదీ అరేబియా నుండి తుర్కియే వరకు, కువైట్ నుండి ఇరాన్, ఇరాక్ వరకు ఇజ్రాయెల్ దాడికి 50కి పైగా దేశాలు ఒకే నిర్ణయం. ఏ ఒక్కరిని తాకినా అందరం స్పందిస్తాం అన్న హెచ్చరికతో ముస్లిం ప్రపంచం ఏకతాటిపై నిలిచింది. ఇజ్రాయిల్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని అన్ని దేశాలు ఆగ్రహం, దౌత్యపరమైన ప్రయత్నాలను దెబ్బతీస్తుందని ఆరోపణలు. ఖతార్, ఈజిప్ట్, అమెరికా చేస్తున్న మధ్యవర్తిత్వానికి మద్దతు. తమలో ఏ ఒక్కరిపై దాడి జరిగినా అందరిపై దాడిగానే అని తుది తీర్మానం చేశాయి. అత్యవసర సమావేశాల్లో పాల్గొన్న అన్ని దేశాలు ఖతార్కు సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలియజేశాయి. గాజాలో ఇజ్రాయెల్ దాడులను ఆపడానికి ఖతార్, ఈజిప్ట్, అమెరికా మధ్యవర్తి పూర్తి మద్దతు ప్రకటించాయి. అరబ్ దేశాల ఐక్యతతో మరో కీలక నిర్ణయం. 1967లో ఏర్పడిన పాలస్తీనా దేశానికి సంపూర్ణ మద్దతు. జెరూసలేంను రాజధానిగా గుర్తింపు. ఇజ్రాయెల్తో ఉన్న అన్ని సంబంధాలపై పునః సమీక్ష. శాంతి కోసం ఏకతాటిపై నిలిచే సమయం వచ్చిందని స్పష్టం చేశారు. ఒకవైపు ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తుంటే మరోవైపు అరబ్, ముస్లిం దేశాలు ఐక్య తీర్మానంతో గర్జించాయి. ఈ ఐక్య ప్రకటన ఇజ్రాయెల్ రక్తదాహానికి అడ్డుకట్ట వేస్తుందా? మధ్య ప్రాచుర్యంలో శాంతికి మార్గం చూపుతుందా లేక మరింత రక్తపాతం వైపు నడుస్తుందా? సమాధానం కోసం మొత్తం ప్రపంచం శ్వాస బిగపెట్టి చూస్తోంది.